రోజున వేటగిరి సుధాకర్ రావు గారు అంకుల్ని కలవడం చాలా సంతోషకరమైన విషయం. అంకుల్ ఏడా మీరు 1981 సంవత్సరంలో గంగాధర్ గారు ఇక్కడ చదివారు, ఇంటర్మీడియట్ చదివారు. ఆ రోజుల్లోనే ఈ విధంగా సొంత ఊరులో ఈ ఊర్లో చదువుకొని తర్వాత ఉద్యోగం చేసి తర్వాత రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. ఈ చదువుకున్న ఊరు, పుట్టిన ఊరు, ఆ మమకారం, ఆ ఆప్యాయత అనేది అది మాటలో చెప్పలేము మనం. ఎందుకంటే అది ఒక ఆనందం, అది ఒక సంతోషం. అంటే మన జ్ఞాపకాలన్నీ ఒకసారి మైండ్లో తిరగతాయి, నెమరు వేసుకోవడం. ఆ విధంగా ఈరోజు ఇప్పుడు మనకి 3 రకాల రైసెస్ వస్తాయి మనకి. ఏది ధాన్యం తీసుకో, మనకి 3 రకాల రైసెస్ వస్తాయి. తీసుకో నాకు ఇది ఫస్ట్ లేయర్. రైస్ మిల్లుకి తీసుకువచ్చిన తర్వాత ధాన్యాన్ని రైస్ మిల్లుకి తీసుకొచ్చినప్పుడు మొదటి లేయర్, దీంట్లో ఉన్నటువంటి మొదటి లేయర్ హస్క్ అనేది పోతే మనకు వచ్చేది ముడి బియ్యం. పూర్వం రోజుల్లో రైస్ మిల్లులు ఏమి లేవు. ఇప్పుడు అంటే రైస్ మిల్లు, ఒకప్పుడు రైస్ మిల్లు ఏమి లేవు. అప్పుడు దంచుకొని తినేవాళ్ళు మన పూర్వీకులు వాళ్ళంతా. కాలక్రమేణా అదే దంపుడు బియ్యం, బ్రౌన్ రైస్ అన్నా దంపుడు బియ్యం అన్న ఒకటే. హస్క్ అనేది లేయర్ పోతుంది. ఇది ఏంటంటే మొదటి లేయర్ పోద్ది కాబట్టి డైజెషన్ ప్రాబ్లంగా ఉంటుంది, అంటే హార్డ్గా ఉంటుంది. అంటే పూర్వం రోజుల్లో కష్టపడి ఏది 24 గంటలు పొద్దులు వస్తున్నా కష్టపడి పని చేసేవాళ్ళు కాబట్టి అది అరాయించే శక్తి, అంటే రాళ్ళు తిన్నా కూడా అరాయించే శక్తి అట్టుండేది. అది నెక్స్ట్ హస్క్, బ్రాను 2 లేయర్లు పోతాయి. ఈ ధాన్యంలో ఉన్నటువంటి 2 లేయర్లు పోతాయి. హస్క్, బ్రాను పోతే మనకు వచ్చేది ఒంటిపట్టు బియ్యం, సింగిల్ పాలిష్డ్ రైస్. నెక్స్ట్ 3 వచ్చి హస్క్, బ్రాను, జర్ము, 3 లేయర్లు పోతాయి. అప్పుడు మనకు వచ్చేది వైట్ రైస్. మన భారతదేశంలో ఎక్కువగా తినేది వైట్ రైస్. అసలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు మన పెద్దలు. ఏంటంటే ఈ విధంగా మన కోటి విద్యలు కూటి కొరకే ఈ విధంగా మనం 3 రకాల రైసెస్ ఆడిచ్చి మిల్లింగ్. అసలు అన్నదానం అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి దానం, మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఎంత సంపాదించినా, ఎన్నేళ్ళు బతికైనా, ఎంత సంపాదించినా కూటికే, ఎన్నాళ్ళు బతికినా కాటికే. కాకపోతే బతికిన నాళ్ళు మంచి ఆహారం తింటూ ఈ విధంగా మనం 3 రకాలుగా ఆడించడం జరుగుతూ ఉంది. నా కొంతగాని గంగాధర్ గారు ఈయన ఎప్పుడు కావాలంటే మనకి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల డ్రైవర్ కొంతగాని గంగాధర్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి. ఇప్పుడు ఎంతో మంది ఫోన్ చేస్తూ ఉంటారు మనకి. కొంతమంది బ్రౌన్ రైస్ కావాలంటారు, కొంతమంది సింగిల్ పాలిష్ అంటారు, కొంతమంది వైట్ రైస్ కావాలి. ఎప్పుడు కూడా ఇసుగు పడకుండా ఉదయం కానీ మధ్యాహ్నం కానీ కొన్నిసార్లు ఒకసారి రాత్రి 9:30 అప్పుడు కూడా ఆడిచిన సందర్భం కూడా ఉన్నది. ఈ విధంగా చేయడం జరిగింది. అంటే టీం మెంబర్స్ కూడా అంటే ప్రతి ఒక్కరికి ఆ విధంగా, అంటే నాకొక్కడు కలిగితే అది సరిపోదు, అది ఆ టీం మెంబర్స్లో ప్రతి ఒక్కరికి అనేది. అంకుల్ ఇంకో విశేషం ఏంటంటే వరి పండించడానికి నాకు 4 నెలలే, 120 రోజులు 130 రోజుల్లో పూర్తయిపోద్ది పంట. కానీ ఒక రైస్ మిల్లర్గా 365 రోజుల పాటు 24/7 మనకి జీవనోపాధి కల్పిస్తూ ఉంటాం. రైస్ కోసం మనం పంపిస్తూ ఉంటాం. 4 నెలలు పంట వరి సాగు, 4 నెలలు స్టోరేజ్ అయిపోద్ది. 8-9 నెలలు, అంటే ఒక బిడ్డ జన్మనిచ్చేది కూడా 9 నెలలే. ఆ విధంగా మనకి 9 monthsలో వచ్చేస్తుంది. కానీ 24 ప్రతిరోజు మనం రైస్ ఆడించడం జరుగుతూ ఉంది. ఇది ఒక సంతోషకరమైన విషయం ఇది అంకుల్, ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. ఓకే, మనం చెప్పుకున్నాం కదా, ధాన్యాన్ని రైస్ మిల్క్ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ లేయర్ పోతే హస్క్ అనేది పోతే మనకు వచ్చేది ముడి బియ్యం, బ్రౌన్ రైస్. ఇది పాయింట్. తర్వాత హస్క్, బ్రాను 2 లేయర్లు పోతే వచ్చేది అంకుల్ మనకి సింగిల్ పాలిష్డ్ రైస్, ఒంటి పట్టు బియ్యం. ఇది రెండో సెగ్మెంట్ రైస్. తర్వాత 3వది మన భారతదేశంలో ఎక్కువగా తినేది వైట్ రైస్, అంటే వైట్ గా ఉంటుంది, అంటే మిల్కీ లాగా ఇలాగా. అసలు దీని సైంటిఫిక్, అసలు వరి అనేది ఒక గడ్డి జాతి కుటుంబానికి చెందిన మొక్క. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి ఒరిజా సెటైవా. ఒరిజా దాదాపు 70%, 70 ఒకప్పుడు 99% ఎక్కువగా వరి పండించే మన జీవన విధానం సాగేది. ఇప్పుడు చాలా వరకు 70% రావడం జరిగింది. ఎంతో మంది ఈ వరి సాగు, అంటే రైస్ ఇస్ లైఫ్ గా చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 3 రకాల రైసెస్ మన రైస్ మిల్లు ఆడిచ్చి తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మనం కూడా నోయిడా, ఉత్తరప్రదేశ్ కూడా పంపించి, మహారాష్ట్ర కూడా పంపించి, దాదాపు 5 రాష్ట్రాలకి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ కూడా పంపించాం, నోయిడా. అది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్, అది చెప్తుంది. అదేంటంటే మట్టి, నీరు, ఆమదం, మొలకల ద్రావణంతో మన పంట సాగు జరుగుతూ ఉంది. ఒక బుక్ రాస్తున్నాను అంకుల్ నేను. బుక్ కూడా తొందరలోనే రిలీజ్ అవుతుంది. అంటే ఇంకా జస్ట్ ఇంకా 116వ రోజు కానీ నెక్స్ట్ మంత్ కన్ఫామ్, నెక్స్ట్ మంత్ వినాయక చవితి వచ్చే లోపల మనం బుక్ రాయడం జరుగుతుంది. దాంట్లో మనం క్లియర్ కట్గా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే ఏమిటి,
సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మనం ఏ విధంగా చేసాము. సివిఆర్ అంటే చింతల వెంకటరెడ్డి గారు, మహనీయులైన గ్రేట్ ఫార్మరు, అల్వాల్లో ఉంటారు. హైదరాబాద్ అల్వాల్లో ఉంది కదా, సికింద్రాబాద్ దగ్గర అల్వాల్లో ఉంటారు. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత, ద్రాక్ష రత్న, ఈ విధంగా మంచి గ్రేట్ ఫార్మర్. అమెరికా ప్రెసిడెంట్, అగ్రరాజ్యాల అధినేత అమెరికా ప్రెసిడెంట్ కూడా సార్ని కలవడం జరిగింది. మన భారతదేశ ప్రభుత్వం ఆయనకి ఇది సన్మానంగాను పద్మశ్రీ అవార్డు అందించడం జరిగింది. ఆయన మెథడ్ ఫాలో అవ్వడం. ఈ రోజున మనందరం కలిసి ఉన్నామన్నా, నేను 10 మందికి జీవనోపాధి కల్పిస్తున్నామన్నా, 10 మందికి మంచి ఆహారం అందిస్తున్నామన్నా ఆ సివిఆర్ మెథడ్ ఫార్మ్. మామూలుగా నేను చదివిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంకుల్ మీకు తెలిసిందే కదా, మామూలుగా విదేశాల్లో కంప్యూటర్ ముందు ప్రోగ్రామింగ్ చేయాలా, అదే జీతం తీసుకొని జీవనోపాధి చేయాలా. కానీ నేను ఈ రోజున పొలాల్లో ప్రోగ్రామింగ్ చేస్తూ 10 మందికి జీవనోపాధి కల్పిస్తూ, ఎంతో మందికి టీం మెంబర్స్కి వీళ్ళకి. అదేవిధంగా రైస్ అనేది మంచి నాతో పాటు కలిసి చదువుకున్న 10th క్లాస్ ఫ్రెండ్స్కి, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్కి, బీటెక్ ఫ్రెండ్స్కి వీళ్ళకి అందించడం జరుగుతూ ఉంది. పచ్చిరొట్టు పైరు అంటే పంట వేసే ముందుగా పచ్చిరొట్టు పైరు వేసుకోవాలి మనం.